ఫౌండేషన్ స్థాపించాం. మా ఫౌండేషన్ కు చైర్మన్ ఆలమయ్య నాయుడు గారు నియమింపబడ్డాడు. ఆయన విదేశంలో ఉండడం వలన ఆ భారత ఫౌండేషన్ వైస్ చైర్మన్ గా మా జనరల్ బాడీ మొత్తం మా క్లాస్మేట్లు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన గుమ్మడిపేటలో 1970వ సంవత్సరం రీసెర్చ్ చేసి ఇక్కడ నుంచే ఇదేనంట సుమారుగా 51 సంవత్సరాలు అవుతుంది. నరసింహన్న మీ బ్యాచ్ ఎప్పుడే 83. అయితే మా బ్యాచ్ కన్నా మొదలు 22 బ్యాచ్లు పోయినాయి. మా బ్యాచ్ తర్వాత 22 బ్యాచ్లు మాకు జూనియర్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని మైత్రి సేవా ఫౌండేషన్ స్థాపించాలని కోరడం జరిగింది. మీరు కూడా అన్న దగ్గర మనం స్కూల్లో చదివిన ఒక 3000 మంది విద్యార్థులు ఉంటాం. నా అంచనా ప్రకారం మనం అందరం కలిసికట్టుగా ఇక్కడ ఉన్న మన పూర్వ విద్యార్థులకు కానీ ఇక్కడ ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు కానీ చేతోడు వాదోడుగా ఎప్పటికీ ఉండాలని కోరుతున్నాం మన సభా వేదికగా. అందుకు మన జూనియర్లు సీనియర్లు అందరూ కలిసి మనం ఒక గ్రూపుగా కలిసికట్టుగా ఉండి మైత్రి సేవా ఫౌండేషన్ స్థాపనకు కృషి చేయాలని ప్రతి ఒక్కరూ దీని ద్వారా భాగస్వాములని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మా చైర్మన్ గారి ఆదేశాల ప్రకారం మనం చదివిన స్కూల్కు మనం ఏమన్నా చేయాలి అని ఒక ఆలోచన వస్తే అది ధ్యాన ప్రోగ్రాం, పోయిన సంవత్సరం ధ్యాన ప్రోగ్రాం, యోగా ప్రోగ్రాం, ఇవన్నీ ప్రోగ్రాంలు చేసినాం. ఇప్పుడు కూడా మన 50 బ్యాచ్లు ప్రతి కార్యక్రమానికి భాగస్వామ్యం కావాలి. మన బ్యాచ్లో ఉన్న సుమారుగా 3000 మంది మన పూర్వ విద్యార్థులంతా కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా మన ఫౌండేషన్ నుంచి సాధ్యమవుతుందని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఇంకోటి మా చైర్మన్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన స్కూల్కు మనం చదివేటప్పుడు సెకండ్ ఫస్ట్ క్లాస్ వచ్చిన గారు కూడా ఎవరు మన దగ్గరికి వచ్చి ప్రోత్సహించేది లేకుండే ఇప్పుడు మన ఫౌండేషన్ స్థాపించాం కదా, విద్యార్థులకు మనం ఒక ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు పోటీపడి చదువుకొని చదువులో పైకి వస్తారు. మనకు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చదివే మనకు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చదువుతేనే మనం ఇప్పుడు మన పాఠశాల నుంచి వెళ్ళిన విద్యా కుటుంబాలు ఎంతో మంది అత్యుత్తమైన స్థానాల్లో ఉన్నారు. అందరినీ మేము ఫౌండేషన్ తరం నుంచి కలిసి అందరినీ మన ఫౌండేషన్ కు సహకరించాల్సిగా కోరుతున్నాం. అందరూ ఎంతో అమ్మమ్మలు ఎందరో అత్యంత మహారాష్ట్రంగా మన స్కూల్ నుంచి వెళ్ళారు కాబట్టి అందరినీ కలిసికట్టుగా చేస్తాం. అదేవిధంగా ఈ పాఠశాలకు మనం 6, 7, 8, 9, 10 తరగతులకు ప్రతిమా అవార్డులు, నగదు ప్రోత్సాహం కూడా మన ఫౌండేషన్ తరఫు నుంచి ఇస్తున్నాం. ఈ రోజే మీ అందరి చేతుల మీద పూర్వ విద్యార్థులు అందరూ ఉన్నారు. ఇక్కడ అందరూ సీనియర్లు జూనియర్లు అందరూ విద్యార్థులు ఉన్నారు కాబట్టి అందరి చేతుల మీదుగా జూనియర్ కళాశాల కూడా మన ముందు ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడే నరసింహన్న సర్పంచ్ గారి వీరేశం చేతుల మీదుగా వారి జూనియర్ కళాశాలకు కూడా ప్రతిమా అవార్డులు, ప్రశంస పత్రాలు, ఇంకా మెడల్స్, నగదు ప్రోత్సాహం ఇచ్చాం. అది చిన్నదైనా కానీ కూడా పెద్దగా ప్రోత్సహించాలని విద్యార్థులకు కోరుతున్నాం. విద్యార్థులు కూడా మీరు మంచిగా చదువుకొని అన్ని రకాలుగా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ ఫౌండేషన్ కోరిక కాబట్టి మీరందరూ ముందుకు రావాలని మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.